హలో ఆల్, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఇవాళ మనం చూడండి బిహారీ మటన్ చేసుకుంటున్నాము. కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడయ్యేసరికి మనం మటన్ కడిగి పెట్టుకుంటాము. కడిగి పెట్టుకున్న తర్వాత ఇదిగోండి హోల్ గరం మసాలా వేయాలన్నమాట. దీంట్లో ఇలాచీ, పట్ట, లవంగ్, షాజీరా, మన మరాఠీ మొగ్గ, ఇంకా స్టార్ ఫ్లవర్, కొంచెం బగారా పువ్వు అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై కావాలండి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే బగారాకు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు ఏంటంటే మనకు దీంట్లో ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. అందుకని ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఎల్లిగడ్డలు చూడండి, దీంట్లో మెయిన్ మనం ఎల్లిగడ్డల ఫ్లేవర్ వస్తుందన్నమాట. అందుకని హోల్ వేయాలన్నమాట. హోల్ ఎల్లిగడ్డ వేసేయాలి. 2 వేసుకోవచ్చు, 3 కూడా కావాలంటే 3 వేసుకోవచ్చు. తర్వాత ఆనియన్ వేసి ఆనియన్ ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్లో ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఎందుకంటే అది యాజ్ యూజువల్ కదండి, మనం కంపల్సరీ వేస్తాము ఆనియన్ తొందరగా వేగాలని చెప్పేసి. ఇదిగోండి పసుపు, ఉప్పు వేసి వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చి వాసన పోయిందాకా ఫ్రై చేసుకోవాలండి. అది పచ్చి వాసన పోయిందాకా వేగిన తర్వాత మనం మటన్ వేసుకోవడమే. ఇదిగోండి మటన్లో వాటర్ అంతా ఇనికిపోయిన దాకా వేపుకోవాలన్నమాట. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు మనం తక్కిన మసాలాలు, కారం, ఉప్పు అన్నీ వేసుకుంటాము. ఇదిగోండి కలిపి పెట్టాము కదా, ఇది అవుతుంటుంది. అప్పటి వరకు వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుంది. అప్పుడు వేసుకోవాలండి కారం, లేకపోతే టేస్ట్ అంత మంచిగా అనిపించదు. అందుకని ఇప్పుడు వేసాం కారం, మళ్ళీ కొద్దిగా ఉప్పు అప్పుడు వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడరు, మీట్ మసాలా ఇవి వేసుకొని కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత అది మొత్తం మసాలాలు మొత్తం మంచిగా మటన్కి పట్టిన దాకా కొద్దిగా కలిపి కొంచెం ఒక 5 to 10 minutes అట్లనే సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేయాలి. తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ టమాటా కట్ చేసి పెట్టుకుంటాం అనమాట. మనం ఆ టమాటా కూడా వేసుకోవాలి. టమాటా వేసుకొని బాగా కలుపుకొని ఇదిగోండి కొంచెం టమాటా మగ్గాలన్నమాట. టమాటా మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే. కుక్కర్ విజిల్ ఒక 4-5 మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్స్ పెట్టండి. అయిపోయింది, చూసారా కుక్కర్ విజిల్స్ అయిపోయింది. ఇదిగోండి కర్రీ అయితే ఇదిగోండి ఇట్లుంటుంది. ఎక్సలెంట్గా ఉంటుందండి. మనం అనుకుంటాం సేమ్ మసాలాలు వేసామని, కానీ టేస్ట్ ఇది డిఫరెంట్ వస్తుందండి. ఇదిగోండి కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఇదిగోండి గార్లిక్ చూసారా, హోల్ గార్లిక్ సాఫ్ట్ గుడికి చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఇవాళ లంచ్ వచ్చేసి లివర్, మటన్ కర్రీ, రైస్. ఇదే అండి మా లంచ్. నచ్చితే లైక్